నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఆదివాసీ సంక్షేమ పరిషత్ మరియు ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో చింతూరు మండల కేంద్రంలోని నిర్వహించిన సమావేశానికి హాజరైన ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9న పురస్కరించుకొని ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుండి ఆగస్టు 9 వరకు నవోత్సవాల కార్యక్రమం జరుగుతుందని, ఈ నవోత్సవాల కార్యక్రమాలన్నీ ఆదివాసీ సంక్షేమ పరిషత్ గత 15 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం యొక్క ఆవశ్యకత ప్రతి ఆదివాసీకి తెలియచేయాలన్నారు. ఆదివాసీ నవోత్సవాల కార్యక్రమంలో ప్రతి ఆదివాసీ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ ఉద్యోగ నాయకులు సోడే నారాయణ, ఆదివాసీ జేఏసీ చింతూరు డివిజన్ కన్వీనర్ జల్లి నరేష్, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ శీలం తమ్మయ్య, ఎర్రంపేట పూజారి మడివి రాజు, కాకా సీతారామయ్య, మడివి సాయి, మడివి మీనాక్షి తదితరులు పాల్గొన్నారు. దినోత్సవాన్ని పురస్కరించుకొని చేయటం జరుగుతుంది. అందులో భాగంగానే మరి ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఈ నవోత్సవాలు చేయటంలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఎందుకు గుర్తించారనేటటువంటి ఆవశ్యకతపై చర్చలు జరిగాయి. అదేవిధంగా దీనిపై ఆదివాసీ సంక్షేమ పరిషత్ పోరాట ఫలితంగానే ప్రభుత్వాలు కూడా అధికారికంగా నిర్వహించేటటువంటి కార్యాచరణను తీసుకున్నాయి. సో ఇటువంటి కార్యక్రమం ఒక్క ఆదివాసీ దినోత్సవం రోజు అలా ఏదో జెండా ఎగరేసి ఏదో 2 పాటలు పాడేసి వదిలేస్తే దాని యొక్క థీమ్ ఏదైతే ప్రపంచ ఆదివాసీ యొక్క ఆవశ్యకత ఉందో, దినోత్సవం ఆవశ్యకత ఉందో అది అందరికీ తెలియదు. కాబట్టి ఆ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 1 నుంచి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9 వరకు ప్రతి గూడెల్లో ప్రతి ఇంటిలో ఆగస్టు 15కి ఎలా మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ప్రతి ఇంటిలో మన జాతీయ జెండా ఎగరాలని పిలుపునిచ్చారో, అదేవిధంగా ఇక్కడ కూడా మన ఆదివాసీ జాతి జెండా ప్రతి గూడెంలో ప్రతి ఇంటి మీద ఎగరాలని చెప్పేసి ఈ నవోత్సవాల సందర్భంగా ప్రతి గూడెంలో కూడా జెండా ఎగరవేయాలని చెప్పేసి మేము ప్రజలందరికీ కోరుతా ఉన్నాము. ఇందులో భాగంగా మరొక శుభ పరిమాణం ఏంటంటే, గతంలో ఈ నవోత్సవాల కార్యక్రమాన్ని ఆదివాసీ సంక్షేమ పరిషత్ మాత్రమే ఒక ప్రత్యేకంగా చేసుకునేది. కానీ ఈ మధ్యకాలంలో కొంతకాలం తర్వాత ఇతర ఆదివాసీ సోదర సంఘాలు కూడా కలిసి రావటం ఇది ఒక శుభ పరిణామం. కాబట్టి ఇలాగే ఆదివాసీల ఐక్యత అంటే ఇటువంటి హక్కుల సాధన విషయాల్లో అందరూ ఐక్యమై పోరాడవలసిన అవసరం ఉంది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అంటేనే హక్కుల దినోత్సవం. ఆ హక్కుల యొక్క ఆవశ్యకత అందరికీ తెలియాలంటే, చట్టాల సాధన రావాలి అంటే, సంస్కృతి విరజిల్లాల మన సంస్కృతి అభివృద్ధి చెందాలన్నా ఇలాంటి రోజులు మన ప్రతి ఆదివాసీ పౌరులకి తెలియజేయాలంటే ఆవశ్యకత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆదివాసీ దినోత్సవం యొక్క ఆవశ్యకత తెలుసుకోవాలి, మన భారత రాజ్యాంగ చట్టాలు తెలుసుకోవాలి, మన హక్కులు ఎలా కోల్పోతున్నామో తెలుసుకోవాలి, మన సంస్కృతి ఎందుకు పోతుందో తెలుసుకోవాలి, సంస్కృతి పోతే మన అస్తిత్వం ఎలా నాశనం అవుతుందో తెలుసుకోవాలి. ఈరోజు జీవో నెంబర్ 3 పోవడానికి కారణం ఏంటి, దాని వెనకాల ఉన్నటువంటి గిరిజనేతలు వలస గిరిజనేతల ప్రాధాన్యత ఏంటి, మన వనాభి చట్టాన్ని ఎలా కాపాడుకోవాలి, మనకున్న ఆదివాసీ చట్టాలు ఏజెన్సీ రాసిన ఎలా కాపాడుకోవాలని భాగంగా 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ప్రతి గూడెంలో కూడా సదస్సులు నిర్వహించాలని చెప్పేసి నవోత్సవం సందర్భంగా తెలియజేస్తూ